అమ్మవారికి పెట్టిన చీరలు కడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మహాపాపం. సాధారణంగా కొన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను వేలం వేయడం, ధర కట్టి అమ్మడం విషయం అందరికీ తెలిసిందే. అలా అమ్ముతున్న చీరలను చాలా మంది భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తూ కొనుక్కుంటారు. మరి అలా ఎంతో ఇష్టంగా భక్తితో కొనుక్కున్న అమ్మవారు చీరలను ఎప్పుడు కట్టుకోవాలనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. అయితే అమ్మవారికి కట్టిన చీరలను సాధారణ భక్తులు నిరభ్యంతరంగా ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కానీ ఆ వస్త్రాలు ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరి ఏ సమయాల్లో అమ్మవారు చీరలు కట్టుకోకూడదో తెలుసుకుందాం. నాన్ వెజ్ తింటూ కొంతమంది మహిళలు అమ్మవారు చీరను ఫంక్షన్లకు కట్టుకుని వెళ్తూ ఉంటారు. అయితే అలా ఫంక్షన్స్ కు వెళ్లిన వారు అదే చీరలో నాన్ వెజ్ తింటూ ఉంటారు. అలా చేయడం ఎంతవరకు మంచిది కాదని, దీనివల్ల అమ్మవారు ఆగ్రహిస్తుందని చాలా మంది అంటున్నారు. పీరియడ్స్ మహిళలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, నెలసరి సమయంలో అమ్మవారి చీరను అస్సలు కట్టుకోకూడదు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే ఆ చీర అపవిత్రమవుతుందని, అలాగే ఇంట్లో దరిద్రం తిష్టవేస్తుందని భావిస్తుంటారు. ఇలా భద్రపరచాలి. చాలా మంది మహిళలు అమ్మవారి చీర తీసుకువచ్చి ఇంట్లో బెడ్ పై లేదంటే ఇతర ప్రదేశాల్లో పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదట. ఎందుకంటే ఆ అమ్మవారి చీరకు శక్తి ఉంటుందని. కాబట్టి ఇంట్లో రెగ్యులర్ గా ఉండే బట్టల్లో కాకుండా బీరువాలో ఓ మూలలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడు కట్టుకోవాలి? సహజంగా అమ్మవారి చీరలో అత్యధిక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ చీరను ఏ సమయంలో కట్టుకోవాలంటే, దేవాలయాలకు వెళుతున్నప్పుడు, దాన ధర్మాలు చేస్తున్నప్పుడు, వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు, ఆశీర్వచనాలు ఇచ్చేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ధరిస్తే ఆ దేవత అనుగ్రహం ఉండడమే కాకుండా మనం చేసే పని శుభం జరుగుతుందని, అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. దీనివల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని అంటున్నారు.